నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్లి చక్రధర్. మనం గత ఎపిసోడ్ చూసామండి క్వాంట్ స్మాల్ క్యాప్ గురించి. అది ఒకవేళ 6 lakhs లంసంగా పెట్టుంటే అలా రిటర్న్ వచ్చింది, అలాగే ఎస్ఐపి ఫామ్ లో వేస్తే అలా రిటర్న్ వచ్చింది చూసాం. ఇప్పుడు నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక మిడ్ క్యాప్. మనం లాస్ట్ టైం చేసింది స్మాల్ క్యాప్ మీద, ఇప్పుడు ఇది మిడ్ క్యాప్ మీద చూద్దాం. సో ఇలా మిడ్ క్యాప్ లో కనుక 10th August 2020 లో కనుక లంసంగా 6 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తే బై 10th August 2025 కల్లా 21,67,000 అయితే వచ్చిందండి ఇది. సో అలా కాకుండా ఎవరైతే ఎస్ఐపి ఫామ్ లో వెళ్ళారో, అంటే 10,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఎస్ఐపి లాగా ఎవరైతే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారో ఒక 5 years 60 ఇన్స్టాల్మెంట్స్ అయితే మనకు వస్తాయి. అంటే 10,000 into 60 6 lakhs అవుతుంది అది. సో అట్లా ఒకసారి కాకుండా ఎస్ఐపి ఫామ్ లో కనుక 6 lakhs పెట్టిన వాళ్ళకి కేవలం 10,64,000 మాత్రమే వచ్చిందండి. చూస్తే మనకి హ్యూజ్ డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తుంది, ఆల్మోస్ట్ డబుల్ ద రిటర్న్. సో కాబట్టి మన దగ్గర అమౌంట్ లేదు, ఓన్లీ మనకున్న శాలరీ సరిపోతుంది అనుకున్నప్పుడు, శాలరీలో కొంత అమౌంట్ సేవ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఎస్ఐపికి వెళ్ళండి. మీ దగ్గర సఫిషియెంట్గా ఒక అమౌంట్ ఉంది, 5 lakhs కానీ 10 lakhs కానీ 20 lakhs కానీ ఉంది అంటే మాత్రం కంపల్సరీగా లంసంకి వెళ్ళిపోండి. చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఒక ఎస్ఐపి అనుకుంటున్నారు, ఎస్ఐపి యూజ్ అవుతుంది బెస్ట్ అనుకుంటున్నారు. అలా కాదండి, ఎస్ఐపి వల్ల పెద్ద లాంగ్ టర్మ్ లో, షార్ట్ టర్మ్ లో పెద్ద రిటర్న్స్ అయితే రావు, లాంగ్ టర్మ్ లోనే రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ఎవరికైనా టైం హారిజన్ ఓన్లీ 5 years 10 years ఉంది, లంసంగా కొంత అమౌంట్ చేతిలో ఉంది అంటే మాత్రం కంపల్సరీగా మీరు లంసంగానే ఇన్వెస్ట్మెంట్ చేయండి. మార్కెట్ ఎలాగైనా గ్రో అవుతుంది 5 years లో. ఇప్పుడు చూసాం ఈ 2020 నుంచి 2025 లోపల మనకి చాలా మార్కెట్ పడింది, బికాస్ ఆఫ్ ఉక్రెయిన్ వార్ కావచ్చు, అలాగే ఇండియా ఎలక్షన్స్ కావచ్చు, అలాగే మనం చూస్తే మన ట్రేడ్ వార్ జరిగింది ఈ మధ్య, మనకి బాగా తెలుసు అందరికీ, ఇండియా పాకిస్తాన్ వార్ కూడా జరిగింది. సో ఇట్లాంటి అన్ని వార్స్ వచ్చినా కూడా మనకి 6 lakhs మనకి 21 lakhs అయితే అవడం జరిగింది. అదే కనుక ఎస్ఐపి ఫామ్ లో వెళ్తే మాత్రం కేవలం 10 lakhs వచ్చాయండి. మీరు చూస్తే డబుల్ రిటర్న్ మనం లాస్ అయిపోయాం. సో కాబట్టి ఓన్లీ ఎస్ఐపి చేయకండి. అలాగే మీరు లంసం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. లంసం చేసి ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో ఆ టైంలో మీ దగ్గర అందుబాటులో ఒక 10,000 15,000 ఉంటే కనుక దానికి టాప్అప్ చేయండి. సో లంసం ప్లస్ టాప్అప్ చేయండి ఎప్పుడైనా సరే. లంసం ప్లస్ టాప్అప్ చేస్తే మీకు అత్యధికంగా మంచి రిటర్న్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఓన్లీ ఎస్ఐపి అని చెప్పి బ్లైండ్గా ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇది కూడా ఒక మంచి ఆప్షన్ ఉంది మన మ్యూచువల్ ఫండ్స్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.